మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని మేము తలంచి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు దేవుని కృప, కాపుదల, భద్రత మీకు మాకు అందరికీ తోడుగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప, కాపుదల మీకు తోడుగా ఉండాలని, దేవుని రెక్కల నీడని మిమ్మల్ని కాపాడాలని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు వారికి 5 పేర్లను తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసి భూమి మీదకి పంపించిన విధానాన్ని చూస్తున్నాము. దానిలో మనము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యొక్క అధిపతి అని 4 పేర్లను గురించి మనం ధ్యానం చేసాము. 5వ పేరు అయినటువంటి బలవంతుడైన దేవుడు, ఇది 5వ పేరుగా మనము ధ్యానిస్తున్నాము ఈరోజు. బలవంతుడైన దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడైన దేవుడుగా భూమి మీదకి పంపబడ్డాడు అని మన వాక్యాల్లో చూస్తున్నాం. ఆశ్చర్యకరుడుగా ఆయన పంపబడ్డాడు, ఆలోచనకర్తగా పంపబడ్డాడు. మన ఎడల ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆయన కృపల ద్వారా అనుభవించాము. అలాగే ఆలోచనకర్తగా మనము చూచాము. ఆయన వాక్యాలను చదువుతూ ఉన్నప్పుడు, ఆయనను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మనకి శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చి నడిపించిన దేవుడుగా మనం చూచాము. బలవంతుడైన దేవుడుగా మనము 3వ పేరుని మనము చూస్తున్నాం. బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు అంటే మన శరీర బలహీనతలు మాత్రమే కాదు, మన శరీర బలహీనముగా ఉన్నప్పుడు ఆయన వేడుకున్నప్పుడు మనకి దేవుడు బలమునిస్తాడు. ఆత్మ బలముతో నింపు దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. బలవంతుడైన దేవుడు అంటే మన దేవుడు బలవంతుడు కనుక మనము కూడా ఆ దేవుణ్ణి, బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్న మనము కూడా బలవంతులముగా ఉండాలి కానీ బలహీనముగా ఉండకూడదు. బలవంతుడైన రాజకుమారులుగా మనం ఉండాలి కానీ బలహీనుడైన వారినిగా, పేదవారినిగా మనం ఉండకూడదని వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. బలవంతుడైన రాజకుమారుడు అంటే మనము రాజకుమారులమే. ఎందుకు అంటే ఆ రాజు మనకి తండ్రిగా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం రాజుగా చేసుకున్నాం. ఆ రాజకుమారులముగా మనము బలవంతులుగా ఉండాలి. ఆయన బలవంతుడు కనుక మనల్ని బలవంతులనుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కనుక మనము కూడా బలము కలిగి ఉండి ఆయన కొరకు గొప్ప కార్యములు, బలమైన కార్యములు చేయాలని, బలమైన సాక్షులముగా మనం నిలబడాలని, బలము కలిగి ఆయన కృపలో మన వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఆ నామము ధరించి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం సేవించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము కూడా బలవంతులముగా చేయబడతాం. మనము కూడా అత్యద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి శక్తి పొందుకుంటాం. దేవుని నమ్ముకున్న వారు ఎంతో మంది బలమైన కార్యాలు చేశారు, శూర కార్యాలు చేశారు. సంసోను అలాగే దేవుని చేత ఆశీర్వదింపబడి భూమి మీదకి వచ్చి బలవంతుడిగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు, విజయాలు సంపాదించాడు. ఫిలిష్తీయులను ఒక్క దవడ ఎముకతోటి 1000 మందిని చంపి బలవంతుడిగా ఉన్నాడు. అలాగే సంసోను కూడా ఎంతో గొప్ప కార్యాలు, దావీదు కూడా ఆయనకి శక్తినిచ్చాడు దేవుడు, ఆయనకి బలాన్ని ఇచ్చాడు దేవుడు, ఆయనకు ముందు నడిచాడు దేవుడు, ఆయన కూడా బలమైన కార్యాలు చేశాడు. అలాగే మనము కూడా దేవుణ్ణి ధరించుకున్నప్పుడు, ఈ బలవంతుడైన దేవుడు మనకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు వారిని మనము ధరించుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని మనం సేవిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తున్నప్పుడు మనల్ని కూడా బలవంతులుగా ఉంచుతాడు దేవుడు. మనల్ని కూడా శక్తివంతులుగా ఉంచుతాడు. మనం కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనం ఎంత ఆశీర్వాదకరంగా జీవించామో, దేవుళ్ళు ఎంత కాపాడబడ్డామో, ఎంత బలం పొందుకొని ఆయనలో ఎదుగుతూ ఉన్నామో, మన ముందు ఉన్న నూతన సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని బలపరిచి ఆయన కొరకు బలముగా నిలబెట్టుకొని, బలమైన సాక్ష్యంగా మనల్ని నిలబెట్టుకొని వాడుకునే దేవుడని మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన పూర్వకముగా నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాము. ఆయన కొరకు గొప్ప కార్యములు చేద్దాము. ఆయన కొరకు గొప్ప కార్యములు చేసి అనేకమైన అద్భుతాలను మనం పొందుదాము. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో కూడా న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అని కూడా వాక్యంలో తెలియజేస్తున్నాడు.
మనం ఎవరమైతే ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుని, దేవా నా దినస్థితిని జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా బలపరచు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని వారిని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాక్యంలో. అలాగే తన మార్గములను దీనులకు నేర్పించును అని కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక మనము మన గొప్ప దేవుడిని, బలవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తూ మనము జీవితంలో కొనసాగిద్దాము. నూతన సంవత్సరంలో ఆయన ఆశీర్వాదాలు పొందుకొని బలమైన కార్యాలు చేపట్టి బలమైన కార్యాలు చేసి దేవునికి బలమైన సాక్షులుగా నిలబడదాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. బలవంతుడైన మా దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మీరు నాయన బలవంతుడుగా ఈ భూలోకమునకు వచ్చారు. మిమ్మల్ని ఆశ్రయించిన దీనులను మా ప్రభు మీరు బలవంతులుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. నాయన వారిని కూడా నాయన రాబో కాలం అంతటిలో బలవంతులుగా చేసి బలమైన కార్యాలు వారు చేపట్టి నాయన బలమైన కార్యాల్లో సఫలీకృతులై మీకు సాక్షులుగా జీవించే కృప బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ దీవెనలతో నింపి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.